ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల కార్యము నుంచి 5వ అధ్యాయంలో మొదటి వాక్యము నుంచి ధ్యానం చేయబోతున్నాం. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ముందుగా కొద్ది వివరణ తెలియపరిచి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్వార్థ విధానంలో ఈ కారాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క సువార్త ఎంత ప్రకటించబడుతుందో దేవుని అడ్డం పెట్టుకొని దేవుని యొక్క మాటలను ఈ లోకానికి తెలియపరుస్తూ ముసుగులో వ్యాపారం నడుస్తుంది. విన్నటువంటి మీరందరూ కూడా చాలా కోపం రావచ్చు, కానీ ఇది నిజ సత్యం. ప్రతి సేవకుడు కూడా తన మినిస్ట్రీస్లో ఈ ఏదైతే మనం ధ్యానం చేయబోతున్నామో దీన్ని నొక్కి ఒక్కాణించి మరీ మాట్లాడుతూ ఉంటారు. ఎవరంటే వాళ్ళు అననీయ, సప్పీరా. ఈ ఇరువురి యొక్క సందర్భాన్ని తీసుకొస్తారు. జరిగినటువంటి విశేషమైనటువంటి సంగతిని, ఆ మర్మమును గ్రహించలేనటువంటి విధానంలో చాలా మంది కూడా అవిధేయతలో పడిపోతున్నారు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ కానుకలు అనేటువంటి విషయాన్ని చాలా హైలైట్ చేసి చూపిస్తారు ఈ లోక జనంగా. మీరు పరిశీలన చేసినట్లయితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ కానుకల విషయంలో వ్రాయబడినటువంటి సంగతులు చాలా అరుదు, చాలా తక్కువగా రాయబడ్డాయి. చాలా వచనాల్లో చాలా తక్కువగానే రాయబడ్డాయి. కానీ రాయబడినటువంటి సంగతులు ఆయన గురించి రాయబడ్డాయి, పాప సంబంధ విధానం గురించి రాయబడ్డాయి, పాపాన్ని ఏ విధంగా జయించాలి దాని గురించి రాయబడ్డాయి, దేవునికి ఏ విధంగా దగ్గర అవ్వాలి దాని గురించి రాయబడ్డాయి, దేవుని ఏ విధంగా తెలుసుకోవాలి, తెలుసుకున్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు, ఉన్నటువంటి వారు ఏ విధంగా ఆయన అనుసరించేటువంటి క్రమాన్ని నేర్చుకోవాలి, ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇటువంటి విషయాన్ని బట్టి బైబిల్ గ్రంథం చాలా స్పష్టమైన విధానాన్ని ఈ లోకానికి తెలియపరుస్తుంది. కానీ ఇదంతా కూడా చాలా ముఖ్యం కాదు ఈ లోకమైనటువంటి జనాంగానికి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఈ కానుకల విషయానికి వచ్చేటప్పటికి. మనం ఎక్కడ ఉన్నాం, ఏం అనుసరిస్తున్నాం, బైబిల్ చెప్పినటువంటి ఆ యొక్క సిద్ధాంతం, బైబిల్ చెప్పినటువంటి ప్రణాళిక, బైబిల్ చెప్పినటువంటి మాట ఏంటి, మనం అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటి. అసలు అననీయ సప్పీరా విషయంలో, ఆ ఇచ్చుచున్నటువంటి అర్పణ విషయంలో ఏం జరిగింది లోతుగా ధ్యానం చేసినట్లయితే అది అర్థమవుతుంది తప్ప చాలామంది కూడా దీన్ని వేరే ట్రాక్ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళకు తగినటువంటి ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేయడానికి ఈరోజు మనం అందరూ కూడా సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవరైతే ఈ వాక్యమును చూస్తున్నారో, వింటున్నారో, మీరు ఖచ్చితంగా బైబిల్ మీ దగ్గర పెట్టుకోండి. వ్రాయబడినటువంటి సంగతులు అలా ఉన్నవో లేవో పరిశీలన చేయడానికి మొట్టమొదటిగా మిమ్మల్ని సిద్ధపడమని కోరుచున్నాను. ఎందుకనంటే వాక్యము అలా ఉందో లేదో అని పరిశీలన చేయడం ఈ లోక జనాంగం ఎప్పుడూ మానేశారు. ఇక్కడ దైవ సేవకుడు అనేటువంటి వ్యక్తి నిలబడి చెప్తుంటే అదే వేదమేమో, అలా ఉందేమో అని అపోహల జీవిస్తున్నటువంటి జనాంగం ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు. వాక్య పరిశీలన చేసి ఏదైతే మనకు వినబడుతుందో, ఏదైతే మనం వినుచున్నామో, ఏదైతే మనం అనుసరించవలసినటువంటి విషయమో మనకు ప్రకటించబడుతుందో దాన్ని మనము పరిశీలన చేయకపోతే ఆ మార్గము సత్యమైన మార్గమా, లేకపోతే త్రోవ త్రప్పించుచున్నటువంటి మార్గమా, లేదంటే మరొక సువార్త ప్రకటించబడుతుందా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయాలి. లేకపోతే మన ఆత్మను మనమే
ఏమి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, మనం ఏ విధంగా దక్కించుకోవాలో మన ఆత్మను, దానిని మనమే దుర్లభం చేసుకుంటున్నాం. ఈ విషయము చాలా స్పష్టంగా మనకు అర్థం కావాలి. అననీయ సప్ఫీరా విషయంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా పరిశీలన చేద్దాం. 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1వ వాక్యం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమన్నాడు. ఇద్దరు కూడా ఒక మాట అనుకుని ఏమనుకున్నారు? ఒక్క మాట అనుకున్నారు. ఏమనుకున్నారంటే, మనకున్నటువంటి ఈ పొలాన్ని ఏదైతే మనకుందో దీనిని అమ్మేద్దాం అనేటువంటి ఆలోచన ఇరువురు కూడా ఏక హృదయము కలిగి దానిని ఏం చేశారంటే అమ్మేశారు. భార్య ఎరుకయే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టాను. ఇది భార్యకు తెలియదు. ఇద్దరు కూడా ఏకమై పొలం అమ్మారు, ఇద్దరు కూడా ఏకీభవించారు ఆ పొలాన్ని అమ్మటానికి. కానీ భార్యకు తెలియకుండా అతడు ఏం చేశాడు? కొంత దాన్ని దాచుకున్నాడు. తను దాచుకుని భార్య ఎరుకయ్యేవాడు దానిలో వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతానుకు ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయం కలిగిన. అప్పుడు యవనస్తులు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకీ అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడుగును. అందుకామె, అవును, ఇంతకీ అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకని ఏకీభవించిరి? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. పేతురు అంటున్నాడు, ముందుగా ఆ భూమి నీదే, నీవు దాన్ని అమ్మేసిన తర్వాత కూడా వచ్చినటువంటి వెల కూడా నీదే, వచ్చినటువంటి ధనము కూడా నీదే. ఎవరిమ్మన్నారు? మిమ్మల్ని భూమి అమ్మమని ఎవరైనా చెప్పారా? లేదంటే మీరు అమ్మితేనే దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటారని ఎవరైనాను సువార్తను ప్రకటించారా? మీరు ఈ యొక్క ధనాన్ని, మీకున్నటువంటి ఆస్తిని అంతా కూడా అమ్మేసుకుంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మీకు ఎవరు చెప్పారు? ఇంతకీ పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతానుకు మీరు ఎందుకని అవకాశం ఇచ్చారు? అక్కడ పేతురు మాట్లాడుతున్న విషయం, మీరు మోసం చేయటమే కాదు, మీకున్నటువంటి స్థితిని బట్టి సాతానుకు మీరు అవకాశం ఇచ్చారు. ఎప్పుడైతే మీకు దురాలోచన వచ్చిందో, ఈ దురాలోచన బట్టి ఆ ఆలోచన అది ఆయుధంగా చేసుకుని సాతానుకు మీరు అవకాశం ఇచ్చేటువంటి విధానం మీరు కలిగి ఉన్నారు. ఇది ఎందుకని? ఇక్కడ మోసపరిచినది దేవుడిని కానీ ఇక్కడ మనుషులను కాదు. ఇక్కడ మోసం చేసినటువంటి విధానము పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడిని తప్ప మీరు ఎవరికి కూడా మోసం చేయలేదు. ఎందుకనంటే ఈ ధనము మేము ఆశించేటువంటి విధానం మా దగ్గర లేదు. ఈ ధనమును మిమ్మల్ని తీసుకురామని మేమేమి కూడా చెప్పలేదు. దీనికి ఉదాహరణగా అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట రోమాలో ఉన్నటువంటి ఆ సంఘంతో ఒక విషయం మాట్లాడతాడు. బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మీరు ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి సంభావిషయమై మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఇచ్చినటువంటి దానిని బట్టి నేను యెరూషలేములో ఉన్నటువంటి ఆ బీదల విషయం దాన్ని పంపించడానికి నేను ఇష్టపడ్డాను అని
చెప్తూ ఇంకొక విషయం కూడా దానికి జోడిస్తారు. అవును, వాళ్ళే ఇష్టపడిరి అని రాయబడి ఉంటుంది. దాని హృదయపూర్వకంగా వాళ్ళే ఇష్టపడి ఇచ్చారు, కానీ మేము దాన్ని అడగలేదు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఆ వాక్యం. ఒకసారి చదువుదాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయము 25వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేస్తూ యెరూషలేముకు వెళ్ళుచున్నాను. ఎక్కడికి వెళుతున్నాడు అపోస్తలుడైన పౌలు? అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేస్తూ యెరూషలేముకు వెళుచున్నాను. ఎలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. వాళ్ళే ఇటువంటి స్థితిని కలిగి ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడ్డారంట. ఆ బీదలను జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, అపోస్తులు మొట్టమొదటిగా సువార్తను ప్రారంభిస్తున్నటువంటి కాలంలోనే మనం నిత్యము కూడా బీదలను జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన యేసుక్రీస్తు శరీరధారిగా ఉండినటువంటి కాలంలో మనకు చెప్పబడినటువంటి సంగతిని మనమందరూ కూడా ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అని ఒక సందర్భంలో అపోస్తలులైనటువంటి వారు అందరూ కూడా చర్చిస్తారు. దీనికి ఉదాహరణ గలతీలో ఉన్నటువంటి ఆ సంఘంతో మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. రెండవ అధ్యాయము గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యములో, మేము ఈ బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరేది, అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటని అనే సాక్ష్యమిస్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఇక్కడ అపోస్తుల యొక్క అపోస్తుల దగ్గర ఏ బోధనను వినలేదు, ఏ విధానం నేను పొందుకోలేదు, కానీ వాళ్ళు చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నిరంతరము కూడా మీరు బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాతో చెప్పారు. దానిని మేము అనుసరిస్తున్నాం. నిరంతరము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పారు, దానిని మేము అనుసరిస్తున్నాం, దానికి మేము ఇష్టపడ్డాం అని చెప్తూ ఇక్కడ రోమలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము, పరిశుద్ధులలో బీదలైనటువంటి వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. వాళ్ళు ఇష్టపడ్డారు, చందా వేయ ఇష్టపడిరి. అవును వారి ఇష్టపడిరి, దాన్ని వేసిరి. వారే ఇష్టపడి దాన్ని వేసిరి తప్ప మేము ఎవరి కూడా బలవంతం చేయలేదు. వారికి ఇష్టం వచ్చినట్టు విధానంగా వాళ్ళు చేశారు, వాళ్ళు దానికి చేయడానికి ఇష్టపడ్డారు అనేటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మరిగా నొక్కానిచ్చి చెప్తున్న విషయము దేవుని యొక్క విషయంలో దేవుని బీదలను జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలులైనటువంటి వారు సువార్తను బోధిస్తుంటే, ఒకానొక సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, ఇంతకాలం వరకు నన్ను నా గురించి యోచన చేసినందుకు అంటాడు. ఇంతకాలం కోసము నా కోసం యోచన చేసినందుకు అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే ఇంతకాలం వరకు అంటే ఎప్పుడు కూడా ఈ కానుకల విషయంలో వాళ్ళని చర్చించినటువంటి విధానం కానీ, వాళ్ళతో మాట్లాడినటువంటి విధానం కానీ అపోస్తలులైనటువంటి వారు లేరు. కానీ వాళ్ళే ఆలోచన కలిగి మా కోసం ఈ యొక్క స్వార్థ పనిని చేస్తున్నాను కాబట్టి, పోషించేటువంటి బాధ్యత మాది కాబట్టి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క సువార్తలో, ఇప్పుడు వినపడుతున్నటువంటి ఈ సువార్తలో ఏమని వినపడుతుంది? దేవుని యొద్దకు మీరు తీసుకురండి అంటే, దేవుని యొక్క మందిరంలోకి మీరు తీసుకురండి, దేవుని యొక్క ఆశీర్వాదం మీరు పొందండి. దేవుని యొక్క మందిరంలోకి మీరు తీసుకురండి, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందండి. నాకు ఒక ప్రశ్న, నాకు ఈ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతా ఉంటది. ఏంటంటే, ధనముతో దేవుని యొక్క ఆశీర్వాదము కొనగలిగినటువంటి వాడు ఈ భూలోక ప్రపంచంలో ఎంత వ్యయము పెట్టినా అది దొరుకుతుందా? ప్రతి ఒక్క పాస్టర్ కూడా ఆలోచన చేయాలి, ప్రతి సేవకుడు ఆలోచన చేయాలి. నేను మీ యొక్క మందిరంలోకి లేదంటే మీ సేవకులైనటువంటి ధానంలోకి ఎంత తీసుకొస్తే మీరు అంత ఆశీర్వాదం వస్తుందని చెప్తున్నారు కదా.
మీరు ధనము తీసుకొస్తేనే ఆశీర్వాదం వస్తుందా? ఇక్కడ హృదయ ఆలోచన బట్టి, వాళ్ళ ప్రేరేపణ విధానాన్ని బట్టి వారు దేవునికి సమర్పించుకోవాలి. నన్ను సంరక్షించినటువంటి దేవుడు, నాకు కావలి కాస్తున్నటువంటి దేవుడు, నా వలె అనేక మంది ఒకవేళ పడిపోతుంటే వాళ్ళని సంరక్షించడానికి, వాళ్ళని కావలి కాయడానికి, ఈ యొక్క మాటలు ఒకవేళ వినబడడానికి నా వంతు నేను సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరినైతే వస్తుందో, దేవుని యొక్క పని వాళ్ళు, దేవుని యొక్క విధానంలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారని అర్థం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. వారి హృదయ ఆలోచన బట్టి వాళ్ళు సమర్పించుకున్నారు తప్ప ఎవ్వరు కూడా దాన్ని బలవంతం చేసిన విధానంలో అది దేవునికి అర్పణ కాదు. దేవునికి అర్పణ కాదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచన చేయాలి. మీరు గమనించినట్లయితే లేవీలను అక్కడ యాజకులుగా నిర్మించాడు. లేవి గోత్రాన్ని యాజకులుగా నిర్ణయించారు. కనుమ 11 మంది గోత్రికులందరూ కూడా ఇక్కడ లేవి గోత్రాన్ని పోషించాలి. దశమ భాగం అనేటువంటి విధానము లేవి గోత్రానికి ఇవ్వబడింది. మీరు 10 రూపాయలు తీసుకొస్తే 1 రూపాయి అతనికి, అంటే 100 రూపాయలు తీసుకొస్తే 10 రూపాయలు మీరు అతనికి ఇవ్వండి, అతడు నా సేవ చేస్తాడు. ఈ యొక్క ప్రణాళికను బట్టి దేవుని యొక్క విధానం ముందుకు వెళ్ళిపోతా ఉంది. కానీ ఇక్కడ దశమ భాగం తీసుకోవాల్సినటువంటి క్రమం అందరూ కూడా తీసుకువచ్చారు. ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా దానిని చాలా చక్కగా అనుసరించేవాళ్ళు. ఒకానొక సమయంలో మోషే గారు దానికి వ్యతిరేకమైన విధానాన్ని కూడా తెలియపరిచాడు. మీరు తీసుకొచ్చినటువంటి విధానం చాలా ఎక్కువైపోయింది, మరి ఎవరు కూడా దీన్ని తీసుకురావద్దు. మీరు తీసుకొచ్చినటువంటి కానుకలు ఏదైతే ఉందో, లేదంటే నూనె ఉందో, లేదంటే గోధుమ పిండి అనేటువంటి దానం ఉందో, లేదంటే సాంబ్రాణి ధూపం వేయడానికి ఏవైతే ఉందో ఇవన్నీ కూడా ఎక్కువైపోయా, మీరు తీసుకురావద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు మోషే. అలా చెప్పగలిగినటువంటి వాడు ఈ లోకములో దైవ సేవకు అనేటువంటి వ్యక్తులు ఉన్నారా? మాకు కాదు చేయవలసిన విధానం. దేవుడు నిరంతరం కూడా బీదలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. మీరు బీదలను జ్ఞాపకం చేసుకోండి. మీ పక్కనో, పొరుగు వారినో, లేదంటే మీ బంధుమిత్రుల్లోనో, లేదంటే మీ యొక్క చేస్తున్నటువంటి పని యొక్క విధానంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏదో ఒక విధంగా బీదలైనటువంటి వారు మీకు కనపడతారు కదా, వారి విషయంలో మీకు తగినటువంటి సహాయం మీరు చేయండి అని ఎందుకని పాస్టర్లు చెప్పలేకపోతున్నారు? ఎందుకని చెప్పలేకపోతున్నారు అంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సువార్త ఇక్కడ వ్యాపారం అయిపోయింది. సువార్త కాదు, దేవుని యొక్క పని కాదు. అది చాలా మంది కూడా అనుకుంటారు దేవుని యొక్క పని అని. ఇక్కడ ఈ యొక్క మాటను వక్రీకరిస్తూ ఏ విధంగా చెప్తున్నారో ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో. అననయ ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకయ్యేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరచడానికి, కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతానుకు ఎందుకని నీ హృదయంలో ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా అన్నాడు. అమ్మిన వెంటనే ఒకవేళ నిజం చెప్పి, అయ్యా నేను కొంత దాచుకున్నాను, ఇది కొంత మీకు ఇస్తున్నాను అని చెప్తే ఇక్కడ అపోస్తుడైనటువంటి పేతురు సంతోషించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా సంతోషించేవాడు. అమ్మమని ఎవరు కూడా చెప్పలేదు, మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయలేదు. తీసుకురామని ఎవరు కూడా చెప్పలేదు, లేదంటే ఇంతే తీసుకురావాలి, అమ్మిన దాన్ని అంతా కూడా మీరు ఇచ్చేసేయాలని ఎవరు కూడా ప్రకటన చేయలేదు. మరి మీరు ఎందుకని సాతానుకు అవకాశం ఇచ్చేటువంటి దానంగా ఉన్నారు? మీరు కొంత దాచుకుని నేను దేవునికి ఇచ్చేసానని ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? నేను ఒకవేళ అతని ఆలోచన బట్టి ఆలోచన చేసినట్లయితే ఆ వ్యక్తి ఏం ఆలోచన చేస్తాడు? నేను దేవుని యొక్క మందిరాలకు ఇచ్చేసాను, నాకున్నటువంటి పొలాన్ని అమ్మేశానని చెప్పుకుంటూ ఉంటాడు, పలు చోట్ల చెప్పుకుంటూ ఉంటాడు. నేను నా దేవుడి యొక్క ఎంత కరుణించాడంటే నాకున్నటువంటి పొలాన్ని అంతా కూడా అమ్మేసి పేతుడి యొక్క పాదాల దగ్గర పెట్టేశాను అని ఒకవేళ అతిశయమైనటువంటి మాటలు ఒకవేళ చెప్పుకొని ఉండవచ్చు. కానీ
పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అవకాశం ఇవ్వడు. మనం ఇచ్చుచున్నటువంటి హృదయము చాలా సత్యంగా ఉండాలి. ఇచ్చుచున్నటువంటి అర్పణ చాలా సత్యంగా ఉండాలి. ఎందుకనంటే అలనాడు పాప పరిహారార్థమైన బలి ఇచ్చుచున్నటువంటి క్రమంలో పరిశుద్ధమైనది దేవునికి అర్పించాలి. పరిశుద్ధమైనది మందలో, మేకల మందలో గాని, ఆవుల మందలో గాని, లేదంటే పావురాల యొక్క విధానంలో గాని ఎక్కడ తీసుకొచ్చినా గాని అది లోపము లేనిదై ఉండాలి. అంటే నిష్కళంకంగా ఉండాలి. అది నాకు అర్పించాలని అని చెప్పాడు. ఇక్కడ హృదయం ఆలోచన అంతా కూడా దురాలోచన చేసుకొనొచ్చు దేవుని యొక్క విధానంలోకి వెళ్ళి నేను అర్పించాను, నేను తీసుకొచ్చేసాను, నేను కానుకలు అర్పించానంటే ఎక్కడి వరకు మనం ఇస్తున్నటువంటి అర్పణ దేవునికి అంగీకారంగా ఉంటుందా? ఎవరైతే పాస్టర్లు దీన్ని బోధిస్తున్నారో ఈ బోధ కాదు. ఏదైతే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సత్యాన్ని కోరుచున్నాడో నీ అంతరంగమును ముందుగా సత్యమును కోరుచున్నటువంటి దేవుడికి నువ్వు స్థానం ఇవ్వు. పరిశుద్ధాత్మనైన దేవుడు నువ్వు ధరించుకో. నీ హృదయార్పణ ఏ విధంగా ఉందో, నీ హృదయం నువ్వు తీసుకుంటున్నటువంటి కానుకలు ఏదైతే ఉందో దానిని దేవుడు అంగీకరిస్తాడా? ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చినా దేవుడు అంగీకరిస్తాడా? చాలా మంది కూడా అతిశయపు మాటలు పలుకుతూ ఉంటారు. దేవుని యొక్క మందిరంలో ఆ వ్యక్తి ఎంత ఉపయోగపడ్డాడంటే, ఎంత తీసుకొచ్చాడంటే, ఒకవేళ ఆ మాటలు చెప్పకపోతే ఆ మందిరం నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఎందుకనంటే ఆ వ్యక్తికి ఏం కావాలంటే అతిశయపు మాటలు కావాలి, పొగిడేటువంటి మాటలు కావాలి. ఇక్కడ పొగిడేటువంటి మాటలు ఈ భూ సంబంధమైనదే, డంబమైనటువంటి జీవితం తప్ప అది దేవుని యొక్క విధానంలో కలిగినటువంటి మాటలు కాదు. మరొక్కసారి మనందరూ కూడా ఆలోచన చేద్దాం. ఇక్కడ అననీయ, సపీరా అనేటువంటి ఆ వ్యక్తుల హృదయంలో దురాలోచన ఉంది. దురాలోచన ఉండబట్టి ఆ యొక్క అర్పణ దేవునికి అంగీకారంగా లేదు. ఇక్కడ అననీయ, సపీరా విషయం అడ్డం పెట్టుకుని వాళ్ళు దేవుని మోసం చేశారు కాబట్టి మీకు ఉన్నటువంటి స్థితిని అంతా కూడా మీరు ఇచ్చేసేయండి అంటే వాళ్ళ హృదయ ఆలోచన ఇవ్వాలి అనుకుంటిస్తారు. మీరు ప్రేరేపిస్తే కాదు. అపోస్తలైనటువంటి వారు ఇక ధనం గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినట్లు మీరు చూపిస్తే ఈ 27 పుస్తకాల్లో 4 సువార్తలు మినహాయించి 23 పుస్తకాల్లో మీరు చూపించగలుగుతారా? ఈ 23 పుస్తకాల్లో ఎక్కడైనాను ఈ సువార్త విధానంలో వాళ్ళు ప్రకటించినటువంటి సువార్తలో మీరు తీసుకురండి, దేవుని యొక్క మందిరానికి తీసుకురండి అని చెప్పబడినటువంటి మాట, దశమ భాగం తీసుకురండి అని చెప్పబడినటువంటి మాట ఎప్పుడైనాను రాయబడి ఉందా? మరి ఎందుకని దేవుని యొక్క మందిరాల్లో మీరు తీసుకురండి అని ఎందుకని మాట్లాడుతున్నారు? ఇక్కడ మీ అందరితో ఒక సూటి అయినటువంటి మాట, ఒక విషయం మాట్లాడదలిచాను. ఏంటంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నట్లయితే, దేవుడు నన్ను ఒకవేళ నిజంగా ఆయన యొక్క సేవకు విధానానికి ఏర్పరచుకున్నట్లయితే నా యొక్క పోషణ, నా యొక్క విధానం అంతా కూడా దేవునికి నేను అర్పిస్తాను. ఎందుకంటే నన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన నన్ను ఆకలి దప్పులు గణనివ్వడైన ఏ సమయంలో అయినను ఏ విధంగా ఆయనను సహాయం చేయడానికి ఆయనే హృదయాలను ప్రేరేపిస్తాడు కొంతమందిని. అది ఈ సంఘస్థులు ఇస్తేనే లేదంటే జరుగుతుందనే విషయం కాదు. ఈ భూలోక ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినను ఆయన ఆ ధనాన్ని సమకూర్చగలిగిన విధానం, ఎప్పుడు ఏ అవసరత ఉందో దానిని బట్టి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆయన. నాకు కావలిస్తే నేను దేవునికి మొరపెట్టుకుంటా, ఈ లోక మనుషుల యొక్క మీదకి నేను మొరపెట్టను. ఎందుకంటే నన్ను పిలిచినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి ఆలోచన ఎంతమందిలో ఉంది? మనందరూ కూడా ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈ అననీయ, సపీరా విషయంలో అడ్డం పెట్టుకొనొచ్చు డబ్బు సంపాదించుకున్నటువంటి జనాంగం ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో దాని యొక్క అనుసరిస్తున్నటువంటి వారు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. వారందరితో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది సూటిగా, మీరు చేస్తున్నటువంటి ఆ ప్రకటన వ్యాపార నిమిత్తం వాక్య సంబంధమైనది కాదు. మీరిస్తున్నటువంటి ఆ కానుకలు దేవునితో వ్యాపారం చేయడానికి, అది దేవుని యొక్క పని నిమిత్తం కాదు. ఈ 2 విషయాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఇస్తున్నటువంటి అర్పణ దేవునికి విధానంలో ఉపయోగించబడుతుందా, లేదంటే దళారుల దగ్గరికి వెళుతుందా? వాడు దేని నిమిత్తము
ఆ యొక్క పని కోసం పని నిమిత్తం ఆ వ్యక్తి ఉపయోగిస్తున్నాడు, ఇది కూడా మీరు పరిశీలన చేయాలి. ఇస్తున్నటువంటి జనాంగం ఒకవేళ నిత్యముగా అవసరతలు ఉండినట్లయితే, మీ యొక్క అవసరతను బట్టి ఒకవేళ మందిరము విధానము ఉండినట్లయితే మీరు ఖచ్చితంగా ఉపయోగపడాలి. అది దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించినట్లయితే. అంతే తప్ప ఇక్కడ మాట్లాడి మీరు దేవుని యొక్క మందిరంలోకి ఇది అవసరం ఉంది, దేవుని యొక్క మందిరంలో ఇది కావాలి, మనకి దేవుని యొక్క మందిరంలో ఇది ఉందంటే నువ్వు పరోక్షంగా ఆ వ్యక్తులకి ఇవ్వమని కోరుచున్నావు. అంతే తప్ప దేవుడు హృదయాలతో వాళ్ళ హృదయంతో మాట్లాడుతున్న విధానం కాదు. ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవుని యొక్క వాక్యం ఏదో, దేవుని యొక్క మాటలు ఏంటో మనం అందరూ కూడా పరిశీలన చేయడానికి సిద్ధపడదాం. ఈ మాటలు ముగిస్తున్నాను. వాక్యమును మన హృదయంలో తండ్రి దేవుడు పదిలపరచును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు.